అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ తెలిసిందే, నేను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్, ప్రభావతి అనే 5 పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా, లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం, ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పానో 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో నేను ఎస్పీ గారికి ఇవ్వటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్. నార్మల్గా ఇప్పుడు దాకా ఇటువంటి హీనస్ క్రైమ్ 307లో డీజీ స్థాయి అధికారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి, మాజీ లేరు ఎప్పుడు. సరే, మీరు చెప్పింది ఆఫీసర్ల గురించి కాబట్టి ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా, ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నిన్న నేను కూడా ప్రశ్నించా. మీరేదో మీ ప్రభుత్వం ఒక లింక్ పెట్టారు, నేను కూడా ప్రశ్నించా. ఎందుకంటే రూల్ ప్రకారం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని నేను కూడా నిన్న మీడియా ముఖంగా ఇది చెకప్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా పర్హాప్స్ మేబీ ఏమన్నా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైగా పివి సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధువు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటగా అప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు రీచి అక్కడే ఉండేవని మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయం మీద గలమెత్తింది నేనే. ఆ 2 సందర్భాలు అలాగే ఇంకొన్ని 3-4 జరిగినాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరిని చంపేశారు. ఏ సందర్భంలో కూడా పివి సునీల్ కుమార్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నోరెత్తిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వాళ్ళని వాడుకోవటానికి చూస్తున్నారు. మరి ఏదో విజయనగరంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, మరీ నామమాత్రపు స్పందన వచ్చింది. ఇంకా తర్వాత ఎక్కడ ఆయన ప్రయత్నాలు చేసినా ఆయన అటర్ ఫ్లాప్ అయ్యారు. ఎందుకంటే ఆయన అన్యాయాలు చేస్తున్నాడన్న సంగతి. అలాగే ఆ సందర్భంగా మరి మా సోదరుడు మహాసేన రాజేష్ కూడా చాలా స్పష్టంగా, నువ్వు ఎప్పుడు చేసావయ్యా అసలు దళితులకు న్యాయం, నువ్వు ఎప్పుడు చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకల.
మరి ఏదో దొరుకుతుంది అనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఆయనకి అసలు నేను ఎప్పుడు ఆయన చూడలా. కాకపోతే ఆయన ఒకసారి ఇలా చేయిపెట్టి ఆయన పక్కన చాలా పెళ్ళినాటి ప్రమాణాల్లాగా అగ్ని సాక్షిగా కలిసి ఉంటామని భార్యాభర్తలు చెప్పినట్టు ఆయన కొంతమందిని వెంటేసుకుని మేము వినాయకుని నమ్మము, ఇలా రకరకాలుగా ఒక అధికారి అయ్యుండి ఒక మతం మీద ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళని మనోభావాన్ని కించపరచడం అనేది అధికారిగా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడితే ఇలాగే నా మీదకి దండెత్తుకొచ్చారు. ఆ స్వారోస్ నాకు ఫోన్లు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మాట్లాడతారా, ఎవరైనా ఒక అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా. సరే వాళ్ళు మరీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే సరే అయితే మరి దీన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలా మాట్లాడిన అధికారుల్ని మరి అధికారంలో ఉంచితే ఈ మత సామరస్యతకి మరీ పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి చెప్పటం, అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగటం, మరీ వీడియోల్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కష్టం కాబట్టి మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా ఆ రంగాన్ని దున్నేద్దామని చెప్పి ఆయన రావటం, ఆ తర్వాత అచిరకాలంలోనే మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దారుణ పరాభవం చెంది ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి అక్కడ పరాభవం చెంది మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఐ డోంట్ నో హౌ దిస్ గై గాట్ ఎలక్టెడ్ అగెయిన్ అన్నాడు. 3 సార్లు 2 సంవత్సరాల కాలంలో రికార్డ్ బ్రేక్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళకి మరి నేను మరి అంత మెజారిటీతో నెగ్గడం డెఫినెట్గా దిస్ గై హౌ వీ గాట్ ఎలక్టెడ్ దట్ గై కాంట్ అండర్స్టాండ్. నమ్మకం ఉందా అని? నమ్మకం ఉంది అంటే ఆయన అడిగిన అష్యూరెన్స్కి మీరు చెప్పిన నమ్మకానికి తేడా ఉంది. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మరి నాకు తెలిసి మీ ఇక్కడికి కొత్తపేట దూరంలో ఉన్న విజయపాల్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారని తెలిసింది. మరి ఆయన జంపట అంటే అదే నేను చెప్పాను కదా, మరి డీజీపీ స్థాయి కదా, ఇంకొన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే అట్లా పెద్ద స్థాయి కదా, డీజీపీ స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాల్ దొరకపోడు కాబట్టి సో డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి. ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు మీరా అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు. నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళలేదు, కిందే ఉన్నా అంట ఆయన. సో మరి వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలా బయటికి వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే 5గురు వచ్చి నన్ను చెత్తకొట్టడం, మళ్ళీ వీళ్ళు కొట్టి నన్ను 4-5 బూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంటి రాజుగారు మంచం వరకు కొట్టేశారు అన్నారు. ఇది నేనేదో మంచం వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి వాళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళారు, వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు, బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసంగానే అప్పటికి దెబ్బతినేసి ఉన్నాం కదా అంటే లేదండి అసలు మేము ఎవరు వచ్చే అవకాశం లేదు, చీమ కూడా దూరదు ఇక్కడ, మీ మంచం ఎలా విరిగిపోయిందో అని కొంచెం ఎకిలిగా వాళ్ళకి తెలుసు ఎకిలిగా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు, ఎరా నువ్వు ఎందుకు వెళ్ళారా బాబు బయటికి, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎలా వచ్చావు, బయటికి వెళ్ళిన మాట నిజం, లేకపోతే వీళ్ళెదురు కొట్టినట్టు ఒప్పుకోవాలి రేపు పొద్దున్న. మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు కాకపోతే ఎల్లుండి చెప్పేయాలి. సో జరిగింది 100% నిజం, కుట్ర అన్నది నిజం, ఎప్పుడూ లేనిది. మరి జిల్లా కలెక్టరు మరి ఎన్ని గంటలకి లెటర్ రాశాడో మనకు తెలియదు, రిక్వెస్ట్ ఎందుకు వచ్చిందో సబ్జెక్టు రాశారు కానీ రిఫరెన్స్ రాయలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా, ధనంజయ రెడ్డి చెప్పాడా, సజ్జలు చెప్పాడా, ఇంకో XYZ రెడ్డి చెప్పాడా, రిఫరెన్స్ లేదు. కానీ
కలెక్టర్ ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి, ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేఖ ఆయన రాయటం జీజీహెచ్కి. మరి ఆ లేఖ నా అరెస్ట్ 5 గంటలకు చూపెట్టారు వీళ్ళు. 5 గంటలకి ముందెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు. 5 గంటల తర్వాత అయితే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు ఎంపీ. అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి, నా పేరు రాయలా. ఇది క్లియర్ కట్ కుట్ర. అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని వీడికి ఎవరు చెప్పాడు? అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా? ఆ కలెక్టర్కి మెమో ఎవడేమని చెప్పాడు? సో కలెక్టర్ని అప్పుడున్న కలెక్టర్ని ప్రశ్నిస్తారు. ఎవరు చెప్పారమ్మా నీకు ఇటువంటి మెమోలు ఇవ్వాలని? నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా ఇన్ని మెమోలు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా వచ్చేటప్పుడు ఇస్తారా? మామూలుగా ఏంటి, ప్రెసిడెంట్ టూరో ప్రైమ్ మినిస్టర్ టూరో ఉన్నప్పుడు కలెక్టర్ ఇదిగో అగ్నిమాపకం రెడీగా ఉండాలి, అంబులెన్స్ రెడీగా ఉండాలి అని అంటారు. డాక్టర్లు ఉండాలంటారు, కానీ డాక్టర్ శ్రీకాంతే ఉండాలి. బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియదే ఉంది, కస్టడీలో ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకెళ్తే అది కస్టడీ డెత్ అవుతుంది, బ్రాట్ డెడ్ అంటారు. ఇఫ్ సంబడీ ఈజ్ బ్రాట్ డెడ్ టు ద హాస్పిటల్, ఈ పోలీసులకి పగిలిపోద్ది కస్టోడియల్ డెత్ కాబట్టి. పైగా ఎంపీ అంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు. అందుకని నా ఉద్దేశంలో ఒక ఎలిబిగా ఒక బ్రతికున్న వ్యక్తిని, పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం ముందే ఉంది, సడన్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయనకి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది. అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేసి మరి ఎంత బతికించాలని ప్రయత్నం చేసినా పాపం బ్రతకలేదు అని నా బాడీని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నారు. అది ఫెయిల్ అయింది. సో అసలు ఈ లెటర్ ఏంటి, ఎన్నింటికి ఎఫ్ఐఆర్ కట్టారు, ఎన్నింటికి? ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో 9 గంటలకు కంప్లైంట్ వచ్చిందంట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారట. వెంటనే విజయపాల్కి ఇచ్చారట కేసు. విజయపాల్కి ఇస్తే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో ఆయన ముందు మాట్లాడాలి. ఏంటి గురు అసలు నీ కంప్లైంట్ ఏంటని మాట్లాడాలంటే కనీసం మీరు చెప్పండి, ఎంత టైం పట్టచ్చు? మాట్లాడాలి కదా. బాగా స్పీడ్గా మాట్లాడినా 2-3 గంటలు అయితే పడద్దా? అందులో మీ అందరికీ చాలా నోటోరియస్, వెరీ ఫేమస్ వీరుడు సూర్యుడు అని చెప్పుకునే బోరగడ్డ అనిల్ అంటూ ఉంటాడు కదా ఒకటి. ఇక్కడ అనిల్ కుమార్ సంతకం, సాక్షి సంతకం. అంటే సాక్షి కూడా పోలీస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు. అసలు సిఐడి ఆఫీస్ ఎన్నింటికి తెరుస్తారు? 9ంటికి వచ్చిందట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారంట. ఆ 10 తర్వాత ఈయన సునీల్ నాయక్ అనే డిఐజీతో బుర్రగడ్డ అనిల్తో స్టేట్మెంట్లు తీసుకున్నా అంట. స్టేట్మెంట్లు తీసుకుని 2ంటికి నా కొంపలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫ్లైట్లో ఉంటుంది. ఫ్లైట్ అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అక్కడ రెడీగా పెట్టి 12ంటికి వెయిట్ చేసి మరి కారులోనే వచ్చాడు. మరి సరదాగా మీరు అన్నట్టు ఫ్లైట్లో రావాల్సిందే, ఫ్లైట్లో రాలా, కారులోనే వచ్చాడు. సో ఇవన్నీ ఇన్కోహరెంట్గా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు దొరికేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ చేసేది నేను కాదు కదా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది తేలిపోద్ది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.